ఆల్ ద బెస్ట్ ఇండియా. కప్పు ముఖ్యం బిగులు. ఆల్ ద బెస్ట్ ఇండియా. కప్పు ముఖ్యం బిగులు. రేపు ఇండియా కన్ఫర్మ్ గా గెలవాలని కోరుకుంటున్నాం. విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాలని కోరుకుంటున్నాం. అందరూ బాగా ఆడాలా. రేపు అందరూ బాగా ఆడాలా. విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాలా. ఇండియా బిగ్ మార్జిన్ తో మ్యాచ్ గెలవాలా. న్యూజిలాండ్ ఇంటికి పోవాలా. అస్సలు ఇండియా కప్పు తీసుకొని ఇండియాలోనే రావాలన్నా. అస్సలు తగ్గేదేలే. ఇండియా గెలిచాలా. రోహిత్ శర్మ ఫుల్ షాట్ అందరికి. రోహిత్ శర్మ సెంచరీ, విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాలా అని మేము ఆశిస్తున్నాం. ఆ రోజు ఎట్లా ఆర్టిక్ పండుగ ముందుగా రేపు ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్స్ ఆడుతున్న ఇండియాకి ఆల్ ద బెస్ట్. రేపు జరిగిపోయే ఫైనల్స్లో ఇండియా ఖచ్చితంగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇండియా ఖచ్చితంగా ఛాంపియన్ ట్రోఫీ కైవసం చేసుకుంటుందని ఖచ్చితంగా ఆశిస్తున్నాము. ఎందుకంటే టీంలో చాలా బ్యాలెన్సింగ్గా ఉంది టీం. ఇప్పుడు ఓపెనర్స్ కానీ రోహిత్ శర్మ కానీ, శుభ్మాన్ గిల్ కానీ, వన్డౌన్ విరాట్ కోహ్లీ కానీ, తర్వాత మనం వచ్చే శ్రేయస్ అయ్యర్ కానీ, కేఎల్ రాహుల్ కానీ చాలా బ్యాలెన్సింగ్గా ఆడుతున్న టీము. ఇప్పుడు జరిగిన 4 మ్యాచ్లో కూడా ఇండియా టీం పర్ఫార్మెన్స్ అంటే ఒక్క వ్యక్తి కాదు, టీం పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అటు బౌలింగ్ విభాగంలో అయితేమి, అటు బ్యాటింగ్ విభాగంలో అయితేమి, ఫీల్డింగ్ విభాగంలో అయితే ఇండియా చాలా ప్రతిష్టంగా ఉంది. కంపల్సరీగా రేపు టుమారో జరిగే ఫైనల్స్లో ఇండియా ఖచ్చితంగా గెలుస్తుందని ఖచ్చితంగా ఆశిస్తున్నాము. ప్రతి ఒక్క భారతీయుడు రేపు జరిగే ఫైనల్స్ ఇండియా గెలిచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇండియా రేపు జరిగే ఫైనల్స్ కూడా ఇండియాకి చాలా ప్రతిష్టాత్మకంగా ఎందుకుంది. కాబట్టి ఖచ్చితంగా ఇండియా వాళ్ళు ఖచ్చితంగా రేపు జరిగే ఫైనల్స్ని బాగా ఆడి ప్రతి ఒక్క ఇండియా వాళ్ళు గర్వపడేలా మ్యాచ్ ఆడేసి ఛాంపియన్స్ ట్రోఫీని మనకి ఇండియాకి తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు వెంకటేష్, నేను ఆదోని తాలూకా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ. రేపు ఛాంపియన్ ట్రోఫీ ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ ఉంది. ఎలా ఉండబోతుంది మ్యాచ్? మీకు ఎలా అనిపిస్తుంది? ఏది గెలుస్తాను? మ్యాచ్ అయితే బాగా టక్కఫర్గానే ఉంటుంది. ఎందుకంటే దుబాయ్ స్టేడియం చూసాం మనం లాస్ట్ సెమీఫైనల్ ముందు. అయితే అక్కడ కూడా చూసాం దాదాపు 50 పరుగుల డిస్టెన్స్లో ఇండియా గెలిచింది. అయితే స్పిన్నర్లు బాగా ఆదుకున్నారు ఇండియాని. ఇంకా వరుణ్ చక్రవర్తి అయితే 5 వికెట్లు తీశాడు. తర్వాత లాస్ట్ మ్యాచ్లో చూస్తాం ఆసీస్లీ హెడ్ వికెట్ తీసి కూడా వరుణ్ చక్రవర్తి ఎంతగానో ఇండియాకి సపోర్ట్ చేశాడు. అయితే రేపు జరగబోయే ఛాంపియన్ ట్రోఫీ ఇండియాలో మోస్ట్ క్యాప్టెన్ ఫస్ట్ ఓపెనర్ రోహిత్ శర్మ నిలబడాలా. ఆయన స్టాండర్డ్ ఇచ్చిన తర్వాత కోహ్లీ చాలా మంచి ప్లేయర్సే. ఇండియా మంచి టీమే ఉంది కాబట్టి ఇండియా డెఫినెట్గా గెలవచ్చు. ఎందుకంటే అయితే సెకండ్ బ్యాటింగ్ తీసుకునేది బెస్ట్ ఉంటుంది ఆ పిచ్లో. ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసాము అదే పిచ్లోనే పాకిస్తాన్ ఓడించారు. ఇంకా తర్వాత న్యూజిలాండ్ని ఆల్రెడీ ఒకసారి ఓడించారు. నెక్స్ట్ రేపు కూడా ఓడే అవకాశాలు న్యూజిలాండ్కి ఎప్పుడైతే స్పిన్నర్లు బాగా ఆకట్టుకుంటారో, ఇంకా హార్దిక్ పాండ్యా కూడా మంచిగా ఆడతాడు. కాబట్టి ఇండియా గెలిచే డెఫినెట్ ఛాన్స్ ఉంటుంది. చివరిగా కప్పు మందే కాదంటారు? ఖచ్చితంగా మందే ఉండాలి, ఇండియాదే ఉండాలి. ఆల్ ది బెస్ట్ చెప్తారా ఇండియాకి? ఖచ్చితంగా ఆల్ ది బెస్ట్ ఇండియా. న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా చివరి మ్యాచ్ చివరి దిశలో ఉంది. ఫైనల్లోన ఎట్టి పరిస్థితుల్లోన ఇండియా సారథ్యం వహించేటువంటి రోహిత్ శర్మ మంచి నైస్ కెప్టెన్. ఇలాంటి విజయాలు ఎన్నో అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగనే శుభ్మాన్ గిల్ ఓపెనర్ బ్యాట్స్మెన్ నిలదొక్కుకోవడం మాకు శుభ పరిణామం. ఆయన కనీసం ఒక 50 రన్లు చేస్తే కూడా భారతదేశం విజయ అంచెల వరకు జరగవచ్చని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇలాంటి ఇబ్బంది లేకున్నట్ల దేవుని దయతో ఈ కప్పు కొట్టాలని ప్రతి భారతీయ పౌరుడు ఒక సంతోషకరమైన వ్యక్తం చేస్తున్నటువంటి శుభ సందర్భమున ఈ యొక్క ఛాంపియన్ ట్రోఫీ అనేది ప్రతి దేశంకే కాదు, ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఒక గర్వకరమైనటువంటి విషయం. అందరూ ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేయాలని రేపు ఆదివారం ఉదయం మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతున్నటువంటి ఈ యొక్క మ్యాచ్ని తెలియజేస్తూ ప్రతి ఒక్క మనుషులు ఎంజాయ్ చేయాలని క్రికెట్ ఫ్యాన్స్ ప్రతి ఒక్క తరపు నుంచి, అలాగే మా ఆదం తరపు నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క క్రికెట్ ఆర్గనైజేషన్ అసోసియేషన్ టీం వారు కూడా మా కృతజ్ఞత తెలుపుతూ జై హింద్. నా పేరు తిక్కరాజు కలబాయినది. జై హింద్. ఆల్ ది బెస్ట్ ఇండియా. ఇండియా మ్యాచ్ జరుగుతూ ఉంది, బాగా టగ్గఫర్ నడుస్తూ ఉంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బాగా ఆడుతున్నారు. ఈసారి కూడా ఫుల్ గడితే ట్రప్ క్యాప్ అందే. కప్పు చాలా టగ్గఫర్ నడుస్తూ ఉంది. మ్యాచ్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఆల్ ది బెస్ట్ ఇండియా. తొందరగా బాగా ఇచ్చేసుకుంటే ఇంకా బాగా చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉన్నాం. సో ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాను.
మీకు ఇష్టమైన క్రికెటర్ రోహిత్ శర్మ.